చాలా ఇంపార్టెంట్. ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చుంటారు, మ్యాథ్స్ ఎగ్జామ్ బాగానే రాశారు, అంతా బాగానే ఉంది. మరి ఫిజిక్స్ ఏం చేయాలో తెలియట్లే కదా. ఇప్పుడే నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్, ఈ టాపిక్స్లోంచే రేపు ఎగ్జామ్ మీకు దుమ్ము లేసిపోతుంది. అది కెమిస్ట్రీ కావచ్చు, ఫిజిక్స్ కావచ్చు, రెండు నేను డీకోడ్ చేశాను. ఈవినింగ్ మ్యారథాన్ జరగక ముందే ఎందుకు ఈ వీడియో రిలీజ్ చేస్తున్నానంటే మీరు ప్రిపేర్ అయిపోవాలి. ఇవి చదువుకుంటే చాలు, మ్యారథాన్లో అవి చెప్తాడు సార్ అనేసి. సో టెన్షన్ ఏం పడాల్సిన పని లేదు, నేను డీకోడ్ చేసేసాను. ఇప్పుడు మనకు కెమిస్ట్రీలో ఫస్ట్ 3 లెసన్సా, ఫిజిక్స్లో ఫస్ట్ 3 లెసన్సా, ఈ 6 లెసన్స్ నుంచి ఏ క్వశ్చన్స్ రాబోతున్నాయి, అది ఏ టాపిక్స్ నుంచో కూడా నేను చెప్పేస్తాను. ఇది పేపర్ లీక్ అనుకోకండి, నేనేం పేపర్ లీక్ చేయట్లేదు. వీఆర్ గోయింగ్ ఎథికల్ అండ్ రియల్లీ ఐఎమ్ టెల్లింగ్ గాయస్. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్, లైక్ మీకు క్వశ్చన్ నెంబర్ 1, క్వశ్చన్ నెంబర్ 2 అలా కాకుండా ఇప్పుడు కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్ అనే లెసన్ తీసుకుంటే ఏం టాపిక్స్ నుంచి వస్తుందో చెప్పమంటారా? ఈ టాపిక్స్ చదువుకుంటే ఖచ్చితంగా ఇంకా ఆ టాపిక్స్ దాటి రాదు. అది 8 మార్క్స్ కావచ్చు, 4 మార్క్స్ కావచ్చు, ఇంకా 2 మార్క్స్ 1 మార్క్స్ అంటారా? మనం ఇప్పుడు ఈవినింగ్ మ్యారథాన్ సెషన్లో మనం ఏమైతే చదువుకుంటున్నామో 2 మార్క్స్కి 1 మార్క్స్కి అంటే బల్క్గానే చదువుకోబోతున్నాం, అవే దిగిపోతాయి. సో 8 మార్క్స్కి 4 మార్క్స్కి మాత్రం నేను చెప్పిన టాపిక్స్. ఇప్పుడు అంతా లెసన్ మరి ఖచ్చితంగా చదవలేరు. ఒకవేళ చదువు చెప్పేలాగా ఏదన్నా వీడియోస్ మీరు చూసిన మ్యారథాన్స్ కన్ఫ్యూజ్ అయిపోతారు. నేనేం చెప్తున్నా, రేపు ఎగ్జామ్కి ఏం కావాలో అదే తీసుకోవాలి. 6 లెసన్స్ నుంచి 50 మార్కులకు వస్తున్నప్పుడు 6 లెసన్స్ కంప్లీట్గా చదవడం బుల్షిట్. సో ఆ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏందో నేను ఇప్పుడు డీకోడ్ చేశాను. ఇది ఊరికైతే చెప్పలా, తెలంగాణ వాళ్ళకి ఎలా వర్కౌట్ అయిందో దానికి డబుల్ ఇంపాక్ట్, ఎందుకంటే ఐ నో ద ఏపీ సిలబస్ అండ్ ఆల్ రైట్. సో ఇప్పుడు ఫస్ట్ టాపిక్ ఏం తెలిసిన, కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్లో ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే చూడండి, ఓకే, కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్. ఇంకా ఇదంతా రాసేదేమొద్దు, సింపుల్గా మీరే గుర్తుపెట్టుకోండి. కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్లో నెంబర్ 1 టాపిక్ ఆల్ టైప్స్ ఆఫ్ రియాక్షన్స్. అది కెమికల్ కాంబినేషన్ కావచ్చు, డిస్ప్లేస్మెంట్ కావచ్చు, డబుల్ డిస్ప్లేస్మెంట్ కావచ్చు, ఏమొద్దు, ఆల్ టైప్స్ ఆఫ్ రియాక్షన్స్. ఒక ఎగ్జాంపుల్తో పాటు దాని డెఫినేషన్ నేర్చుకోండి. అంటే ఏదన్నా ఇప్పుడు డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అడిగితే దాని డెఫినేషన్ రాయాలి, మీరు దానికి ఒక ఎగ్జాంపుల్ రాసేలా ఉండాలి. ఎందుకు తెలిసిన, క్వశ్చన్ పేపర్ లీక్ అవ్వలేదు కానీ రైట్ అబౌట్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ విత్ 2 ఎగ్జాంపుల్స్ అనొచ్చు. మీకు డెఫినేషన్ తెలుసు కానీ ఆ 2 ఎగ్జాంపుల్స్ తెలియదు కదా. కాబట్టి మై సజెషన్ ఈస్, మనకి ఇప్పుడు 50 అవుట్ ఆఫ్ 50 టార్గెట్ కాబట్టి ఎనీ రియాక్షన్ దాని నేమ్, దాని డెఫినేషను ప్లస్ 2 ఎగ్జాంపుల్స్ అయితే మినిమం నేర్చిపెట్టుకోండి. నెక్స్ట్ ఈ లెసన్లో అనదర్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ డామినేటింగ్ టు దీస్ టైప్ ఆఫ్ రియాక్షన్స్ ఏంటంటే ఈ ఆక్సిడేషన్ రియాక్షన్, రిడక్షన్ రియాక్షన్, ర్యాన్సిడిటీ, కరోషన్, ఇవి ఉందిగా, ఇవి కూడా డెఫినేషన్స్ చూసుకోండి. ఎందుకంటే ఈ 4 ఇచ్చి 4 మార్క్స్కి అడిగేయచ్చు, ఒక్కొక్కటి 1 మార్క్ లెక్కన, లేదు 1 మార్క్ కూడా ఇవి రావచ్చు. సో కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్లో మీరు ఇప్పుడు ఏమేమి చదువుకోవాలి, 1 ఆల్ టైప్ ఆఫ్ రియాక్షన్స్ విత్ 2 ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ ఉండుకొని కరోషన్, రిడక్షన్ రియాక్షన్, ఆక్సిడేషన్ రియాక్షన్, ర్యాన్సిడిటీ. అండ్ ఈ ఆల్ టైప్ ఆఫ్ రియాక్షన్స్ నేర్చుకోమన్నా కదా, ప్రతిదానికి డిఫరెన్స్ టేబుల్ ఉంటుంది మీ దగ్గర, రెండు డిఫరెన్సెస్ నేర్చుకోండి. అంటే డిస్ప్లేస్మెంట్కి, డబుల్ డిస్ప్లేస్మెంట్కి నేర్చుకోండి, ఓకేనా. ఆక్సిడేషన్కి, రిడక్షన్కి డిఫరెన్స్ నేర్చుకోండి. సో విత్ దిస్ ఈ లెసన్లో ఇవి తప్ప ఇంకేదన్నా వస్తే మీరు నన్ను అడగండి, నేను ఆన్సర్ చెప్తాను మీకు. డన్. నెక్స్ట్ అలానే నెక్స్ట్ లెసన్ ఏంటి, నెక్స్ట్ లెసన్ మనకు తొందర లేదు, ఆలస్యం చేయకుండా తొందరగా మనం చదవాలి కాబట్టి. ఓకే, నెక్స్ట్ లెసన్ మన కెమిస్ట్రీలో యాసిడ్స్, బేసెస్ అండ్ సాల్ట్స్. దీంట్లో బాగా గుర్తుపెట్టుకోండి, కంప్లీట్గా పీహెచ్ టేబుల్ని మాత్రం బాగా చదువుకోండి. లైక్ పీహెచ్ 6 కంటే ఎక్కువ ఉంటే ఏంటి పరిస్థితి, 6 కంటే 0 కంటే నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటే ఏంటి అంటే, లైక్ యాసిడ్స్ 0 కంటే తక్కువ ఉంటాయి, బేసెస్ 0 కంటే ఎక్కువ ఉంటాయి, వాటి యొక్క నేచర్ ఏంటి, ఇది క్లారిటీగా చూసుకోండి. ఎందుకంటే వాళ్ళు ఎలా అడుగుతారంటే, ఫర్ ఎగ్జాంపుల్ వాషింగ్ పౌడర్ గురించి, నెక్స్ట్ వాషింగ్ సోడా, నెక్స్ట్ కొన్ని మిల్క్ గురించి, నెక్స్ట్ కొన్ని ఏదైనా యాసిడ్ గురించి 2 యూజెస్ రాయండి, లైక్ దాని యొక్క ఇంపార్టెన్స్ రాయండి అనొచ్చు. అప్పుడు మనకు తెలియాలి ఫస్ట్ ఒక బేస్, దాని యొక్క నేచర్ ఏంటి. ఇప్పుడు మనకు కడుపు మంటగా ఉంటుంది, ఎందుకు మజ్జిగ తాగమంటారు. సో ఇలాంటి రీజన్స్ని బాగా చూసుకోండి. ఇదేం నేను కొత్తగా చెప్పక్కర్లా, మీరు ఎక్కడి నుంచో క్వశ్చన్ పేపర్ అవుట్ ఆఫ్ ద థింగ్ నుంచి రాదు, అవుట్ ఆఫ్ ద బాక్స్ నుంచి. మీకు ఎక్కడైతే టెక్స్ట్ బుక్లో ఎగ్జాంపుల్స్ ఉన్నాయో వాటినే చూసుకోండి చాలు. ఏంటి మోస్ట్ ఇంపార్టెంట్ యూజెస్ ఫర్ వాషింగ్ సోడా కావచ్చు, బేకింగ్ సోడా కావచ్చు, బ్లీచింగ్ పౌడర్ కావచ్చు, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కావచ్చు, ఇలా చూసుకోండి. నెక్స్ట్
పీహెచ్, ఈ పీహెచ్ స్కేల్ దీనివల్ల అప్లికేషన్స్ మన డైలీ లైఫ్లో ఏమన్నా ఉన్నాయా ఇలాంటివి చూసుకోండి. ఇవన్నీ మనం ఈవినింగ్ మ్యారథాన్లో చేయబోతున్నాం కాదనట్లా, బట్ యూ హ్యావ్ టు బి క్లారిటీ రైట్. మనము ఏం చదువుతున్నాం అనేది మ్యాటర్ కాదు, ఎంతవరకు చదువుతున్నాం, కావాల్సినంత చదువుతున్నామా లేదా అని. ఈ టైంలో స్క్రాప్ అంతా చదివేసి బుర్రపాడు మనం చేసుకోకూడదు. ఓకేనా, డన్. నెక్స్ట్ దీంట్లో 1 మార్క్ 2 మార్క్స్ కూడా మనం ఇక్కడ చేయబోతున్నాం. బట్ దీంట్లో 2 మార్క్స్ ఎలాంటివి ఇవ్వచ్చు అంటే టేబుల్ టైప్లో ఇస్తారు. లైక్ లిట్మస్ పేపర్స్ ఉంటుంది కదా, బ్లూ లిట్మస్ పేపరు, రెడ్ లిట్మస్ పేపరు, వాటిని మనం మ్యాచ్ చేయాలి, అలాంటివి. నెక్స్ట్ ఉండుకొని ఓకే డన్. ఇప్పుడు కెమిస్ట్రీలో థర్డ్ లెసన్ గురించి డిస్కస్ చేద్దాం. ఏది, మెటల్స్, నాన్ మెటల్స్. మరి ఒక్కొక్క లెసన్కి ఒక్కొక్క యూనిక్గా ఉంది చూసారా. ఫస్ట్ లెసన్లో టైప్స్ ఆఫ్ రియాక్షన్స్, దాని యొక్క ఎగ్జాంపుల్స్ విత్ 2. నెక్స్ట్ ఉండుకొని ఈరోజు ఎగ్జామ్లోకి రాబోయేది, రేపు ఎగ్జామ్లో రాబోయేది. నెక్స్ట్ ఉండుకొని ఏం చేస్తారు మీరు, ఈ ఆక్సిడేషన్ రిడక్షన్ అవన్నీ చూసుకుంటారు. బట్ అక్కడ నేను సారీ, నన్ను మన్నించండి, ఒక ఇంపార్టెంట్ టాపిక్ని మర్చిపోయినాను, బ్యాలెన్సింగ్ ద కెమికల్ ఈక్వేషన్. మీ అదృష్టం బాగుంటే డైరెక్ట్ 4 మార్క్స్కి బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ వచ్చేస్తుంది. బ్యాలెన్స్ చేయండి ఈక్వేషన్ ఇచ్చేసి, అది చాలా ఈజీ. చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఈవినింగ్ మ్యారథాన్లో మొత్తం క్లారిటీగా, క్లారిటీ అంటే క్లారిటీగా, అసలు సింపుల్ అబ్బా. చూడండి ఈవినింగ్ మ్యారథాన్ చూడండి, రేపు ఎగ్జామ్ ఇంకా బుక్ పట్టుకోకుండా వెళ్ళి రాయొచ్చు. ఏంటి ఆ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్. చాలామంది అన్బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ని బ్యాలెన్స్డ్గా ఎలా మార్చాలనుకుంటున్నారు కదా, అది. సో ఇప్పుడు నేను ఒకసారి ఫస్ట్ లెసన్లో రాయమంటారా, ఎందుకంటే మనకు క్లారిటీ ఉండాలి కదా. కెమిస్ట్రీ ఫస్ట్ లెసన్లో ఏంది, ఇప్పుడు నేను ఏం చెప్పాను, టైప్స్ ఆఫ్ రియాక్షన్స్. ఎందుకు ఫాస్ట్గా రాస్తానంటే మీకు ఎగ్జామ్. ఇంకోటి మ్యారథాన్ స్టార్ట్ అవబోతుంది, మీరందరూ యుద్ధానికి ఆయుధాలు రెడీ చేసుకుంటూ ఉంటారు కదా, అదొక కసరత్తు లాంటిది అనుకోండి. నెక్స్ట్ ఇంకేం చెప్పాను, ఆక్సిడేషన్, రిడక్షన్, కరోషన్, రాన్సిడిటీ. ఇది మనం కెమిస్ట్రీలో ఫస్ట్ డిస్కస్ చేసుకోబోయేది. ఓకేనా, నెక్స్ట్ మనం ఇంకేం డిస్కస్ చేసుకోబోతున్నాం, ఏంది, కెమిస్ట్రీనే. సెకండ్లో ఏం జరగబోతున్నాం, అప్లికేషన్స్. దేనికి, పీహెచ్కి. నెక్స్ట్ యూజెస్, బేకింగ్ సోడా, బ్లీచింగ్ పౌడర్, ఇవన్నీ మీకు తెలిసిందే. ఇప్పుడు బేకింగ్ సోడా యూజెస్ ఏంటి, ఇడ్లీ తింటాం, దోశ తింటాం, చెప్పాలి మీరే. నెక్స్ట్ ఇంకేం తెలుసుకోవాలి, యాసిడ్స్, బేసెస్, లిట్మస్ బిహేవియర్. ఇవి చూసుకుంటే ఈ లెసన్కి చాలు. అరే ఇప్పుడు ఎంత కుదించేశాను. అందుకే నేను మీకు చెప్పేది ఏంటంటే ప్లీజ్ ఫస్ట్ ఫినిష్ ఆల్ దీస్ థింగ్స్. ఓకేనా, నెక్స్ట్ ఇదే కెమిస్ట్రీలో థర్డ్ లెసన్ నుంచి ఏమొస్తుందంటే, ఇదే కెమిస్ట్రీలో థర్డ్ లెసన్, ఇప్పుడు థర్డ్ లెసన్ కొద్దిగా డిఫరెంట్ అనమాట. యాక్టివిటీస్. యాక్టివిటీస్ అనేది బాగా చూసుకోండి, లైక్ ఎక్స్పెరిమెంటల్ ప్రొసీజర్స్ అవన్నీ ఉన్నాయి కదా, అది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే నేను మీకు కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే మెటల్స్, సాల్ట్స్, వీటి యొక్క థింగ్స్ అనమాట. లైక్ మెటల్స్ ఎలా రియాక్ట్ అవుతాయి ఆ సొల్యూషన్స్లో, నాన్ మెటల్స్ ఎలా రియాక్ట్ అవుతాయి, అలా ఉంది కదా, దాన్ని చూసుకోండి. మెటల్స్ రియాక్షన్, బిహేవియర్, ఇంతే. ఇది చూసుకుంటే సరిపోతుంది అనమాట. నెక్స్ట్ అసలైన కథ అంటే
కెమిస్ట్రీ మాకు ఈజీ, మాకు ఫిజిక్సే కష్టం అనుకునే వాళ్ళకి చెప్తున్నా, ఈరోజు ఫిజిక్స్ మ్యారథాన్ కానీ మీరు ఫినిష్ చేసుకున్నట్టయితే ఓపికతో, మీకు ఫిజిక్స్లో మార్కులు తగ్గితే నన్ను అడగండి. బట్ నేను ఒకటే మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది నిజాయితీ. 100% ఎఫర్ట్స్ మీరు పెట్టండి, మీకు ఎందుకు రాదో నేను చూస్తాను. ఓకేనా? ఇప్పుడు అదే ఫిజిక్స్కి వస్తే, ఫిజిక్స్లో 9th లెసన్ ఉంది. ఈ 9th లెసన్లో మనం ఏం నేర్చుకుంటాం? కాన్కేవ్ మిర్రర్, కాన్వెక్స్ లెన్స్, ఈ రెండిటి యొక్క డయాగ్రామ్స్. అపార్ట్ ఫ్రమ్ దిస్, కాన్కేవ్, కాన్వెక్స్ మిర్రరు, కాన్కేవ్ లెన్స్, లైక్ ఆప్షనల్. ఇంకోటి దీంట్లో ఇంపార్టెంట్గా మీరు చదువుకోవాల్సింది ఏం తెలిసిన? మిర్రర్ ఫార్ములా, ప్రాబ్లమ్స్. చాలా 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 ఇంపార్టెంట్. ఇది కానీ మీరు ఫినిష్ చేసుకున్నట్టయితే ఈ లెసన్లో ఇంకా మీకు ఏమీ లేదు చదువుకోవడానికి. నెక్స్ట్ అంతేకాకుండా 10th లెసన్, ఇదైతే ఇంకా ఎవ్రీవన్ కెన్ ప్రిడిక్ట్ కదా. ఏంటి, ఎందుకు ఎవ్రీవన్ కెన్ ప్రిడిక్ట్ అంటున్నాను నేను? చెప్తున్నాను చూడండి. ఇప్పుడు ఇదే ఫిజిక్స్లో మయోపియా, హైపర్మెట్రోపియా. ఇప్పుడు ప్రెస్బయోపియా రాయట్లా, నేను ఎందుకు రాయట్లా? ఈరోజు ఎగ్జామ్కి అయితే ఈ రెండే ఫిక్స్. డయాగ్రామ్ డన్. నెక్స్ట్ ఇదే ఫిజిక్స్లో ఎలక్ట్రిసిటీలో మీరు ఏం చేస్తారంటే, ఈ సిరీస్ కనెక్షన్, ప్యారలల్ కనెక్షన్ ఉంది కదా రెసిస్టర్స్ది, ఆ డయాగ్రామ్ బాగా చూసుకుంటే మీకు అయిపోతుంది అనమాట. వెయిట్, అదే క్లారిటీగానే చెప్పేస్తాను. నేను కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషను ఈరోజు మీకు ఎందుకు వీడియో మ్యారథాన్లో కూడా చెప్పచ్చు, కానీ ఎందుకు ముందే చెప్తానంటే ఫస్ట్ మీరు కూల్ అవ్వాలి. కూల్, అరే ఇంతున్న సిలబస్ని సార్ మనకి ఇంత ఇచ్చేసినాడు, ఇవి చదువుకుంటే చాలు కదా మనం ఫస్ట్ అనే క్లారిటీ మీకు రావాలన్నమాట. సో ఇప్పుడు నేను ఏం చెప్తున్నా, ప్యారలల్ కనెక్షను, ప్యారలల్ సిరీస్, ఈక్వివాలెంట్ రెసిస్టర్స్ టాపిక్ బాగా చూసుకునేసి, నెక్స్ట్ ఓమ్స్ లా, అంటే ఇప్పుడు ఓమ్స్ లా ఏంటి, దేనికి పనికి వస్తుంది? 2 మార్క్స్కి కానీ 1 మార్క్ కానీ పనికి వస్తుంది. నెక్స్ట్ ఉండుకొని లైక్ నార్మల్ సర్క్యూట్ డయాగ్రామ్స్ ఏదన్నా అడగచ్చు. సో ఫస్ట్ అయితే మీరు ఇవి ఫిక్స్ అయిపోండి, తర్వాత చూసుకుందాం. ఓకేనా? డన్. నెక్స్ట్ ఉండుకొని ఎస్ఐ యూనిట్స్ అడగచ్చు. ఇంతే, దీనికి మించి ఇంకేం లేదు. నేను చెప్తున్నా, ఇప్పుడు నేను రాసిన వెరీ ఇంపార్టెంట్ అని చెప్పాను. మోస్ట్ ప్రిడిక్టెడ్ టాపిక్స్ 50/50 వస్తుంది ఖచ్చితంగా. ఎప్పుడు మీరు ఇప్పుడు ఇదిగోండి, కెమిస్ట్రీ ఫస్ట్ లెసన్, కెమిస్ట్రీలో సెకండ్ లెసన్, కెమిస్ట్రీలో థర్డ్ లెసన్, అలానే ఫిజిక్స్లో 9th లెసన్లో ఇవి, 10th లెసన్లో ఇవి, 11th లెసన్లో ఇవి కానీ మీరు కానీ ప్రిపేర్ అయినారా, మీకు ఎందుకు ఇది రాదో నేను చూస్తాను. మ్యారథాన్ సెషన్లో ఫస్ట్ ఇవి జరిగిపోతుంది, తర్వాత 1 మార్కులు 2 మార్కులు ఓపిగ్గా చదువుకుందాం. ఈరోజు గుర్తుపెట్టుకోండి, రాత్రి 12 వరకు ఎంతమంది మేల్కుంటారో నాకు కమెంట్ చేయండి. నేను మీకోసం ఉంటాను, మీరు నా కోసం మేల్కుంటారా? చిచి, నా కోసం కాదు, నేను మీకోసమే మేల్కుంటాను. మీరు మీకోసం మేల్కోవడానికి రెడీయా? జస్ట్ లెట్ మీ నో, దట్స్ ద థింగ్. బాయ్, ఉంటాను. తొందరగా టైం వేస్ట్ చేయకూడదు. మీరు చదువుకోవాలి, నేను చదువుకోవాలి. బాయ్.